ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 38 అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటున్నాము. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు దేవునికి ఎంతో ప్రియుడిగా జీవించినందున, దేవునికి అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితమును కొనసాగించినందున దేవుడు ప్రవక్తను పంపించి ఆయనకి హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు మరణం అవుచున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకున్నామంటే, ఇల్లు అంటే తన హృదయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట ఉంది, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోబర్చుకుంటున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్పి ఉన్నాడు ప్రభు. హిజ్కియాని దేవుడు ప్రేమించాడు కనుక ఆయన చక్క చేసి పరిశుద్ధపరచుటకు దేవుడికి ఇష్టమైంది కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతడు కూడా దేవుని ప్రియుడు కనుక దేవుని వైపు, గోడ వైపు తన మొహం తిప్పుకొని దేవుని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 115:12 వాక్యంలో మనం చూస్తే, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు అని దేవుని మాటలు మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు అనేకమైన గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎప్పటికీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మన పక్షం మనం ఎంతో జాగ్రత్త కలిగిన దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా మనం చూస్తే, ఆయన మిమ్మల్ని గురించి చిందిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనల గురించి ఎల్లవేళలో ఎల్లగడియలో మన గురించి చిందించి మన గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రభు మాత్రమే. మనుషులు మాటలు చెప్తారే కానీ సమయం వచ్చినప్పుడు మనకు సహాయానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చేయబిడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు అని ఈ హిజ్కియా ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అతడు దేవుని పని చేశాడు. మీరు నా ఎద్దుకు వస్తే నేను మీ ఎద్దుకు వస్తాను, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తానని జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా హిజ్కియా దేవుని పని చేశాడు కాబట్టి దేవుడు అతని పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను ఎప్పుడైతే మనపూర్వకంగా మారు మనసు పొంది తన హృదయాన్ని సరిచేసుకొని కన్నీళ్లు విడిచొచ్చు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాలు ఆయన ఆయుష్కాలము పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాము. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు మనకు వస్తాయి, కానీ మన మరణ గడియ మనకు తెలియదు. మనకు ఎప్పుడు కూడా నువ్వు మరణం అవుతున్నావు కనుక సిద్ధపడమని మరి ఎవరికి హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూడలేదు. ఆ సమయం ఎప్పుడో మరణించాలని ఆశపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరణం వస్తుందని తెలిసి చావకూడదనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా దేవుడు మన పుస్తకంలో, ఆ గ్రంథంలో ఆ దినాలు రాసి ఉంది. ఆ దినాలు బట్టి మనం మరణం అవుతామని ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉందో అది మనకు తెలియదు. ఏ దినం రాయబడి ఉందో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం ఆ సమయం వరకు సిద్ధపడి ఉంటాం కదా, కానీ తెలియదు. కానీ హిజ్కియాకి మాత్రం ఎంత గొప్పదాన్ని చూడండి. దేవుడు తెలియపరిచాడు. అతడు దేవుని యొద్ద మొరబెట్టుకున్నాడు. దేవుడు మరలా ఆయనకి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించి ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం, ప్రభువుని కలిగి జీవిస్తాం, దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తాం. అప్పుడు మనకు కలుగుతున్న కీడులో, అపాయములో, ఆపదల్లో దేవుడు మనల్ని తప్పించి ఆయన కొరకు మనల్ని బ్రతికింపు చేసి ఆయన బిడ్డలుగా మనల్ని కాపాడుతాడని ఈ సాదృశ్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అటు ధన్యత కలిగిన జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షగా, మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలుగా జీవించుటకు మాకు మీరు సహాయం చేయండి. పరిశుద్ధురాని కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏది ఉత్తమమైంది, శ్రేష్టమైంది, మేలైంది నీ కొరకు మేము ఏం చేయగలిగింది ఉన్నదో మా చేత చేయించండి ప్రభువా. మా మరణ సమయం వచ్చినప్పుడు మీరు మాకు తోడుగుండి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ రాజ్యంలో చేర్చుకొనమని, మీ కృప కొరకు మమ్మల్ని జీవింపు చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.